నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ రాత్రి తోడుపెట్టే పెరుగు పండుకునేటప్పుడు పెరుగు తోడుపెట్టి పండుకో అని అనేది. ఇక మా అమ్మ ఎవరు వినవరకు పుల్లగా అయితే అందిర పొద్దుగాల తోడుపెడితే తీయండి అని మా అమ్మ అనేది. అంటే అట్లాగా అదే పెరుగు రాత్రే తోడుపెట్టుకోవాలి, అది రాత్రి తోడుకుంటా పెరుగు ఏమంటుందట కదా అంటే పెరుగు 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 అంటుందట. అంటే మన సంసారం అట్లా పెరుగుతుందట, అందుకని ఇవ్వలేనా రాత్రే తోడుపెట్టుకోవన్నే పెరుగు అని మా నాయనమ్మ అనేది. ఏదో ఒకటి చెప్తుంది అని మా అమ్మ కొంచెం గొనుక్కునేది. అప్పుడు మా నాన్న ఏమనేటోడంటే అట్లా కాదు, పెరుగు సంసారం పెరుగుడు సంగతి తర్వాత ముందున్నైతే రాత్రి తోడుపెట్టిన పెరుగులా ప్రోబయాటిక్ డెవలప్ అవుతుంది, దానివల్ల మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మన పొట్టల ఏ అనారోగ్యం లేకుండా హెల్తీగా ఉంటుంది, అందుకని రాత్రే తోడుపెట్టుకోవాలి పెరుగు, నువ్వు రాత్రి తోడుపెట్టు అని మా నాన్న అనేటోడు. మా అమ్మ అట్లనే తోడుపెడుతుండే. అంతే కదా, మన హైందవ ధర్మంలో మన పెద్దవాళ్ళు ఏ మాట చెప్పినా కానీ అది మన ఆరోగ్యం కొరకు, మన జీవితం సక్రమంగా ఉండడం కొరకు చెప్పిన మాటలే అవన్నీ. అందుకని మనం పెద్దవాళ్ళు ఏ చెప్తుంది సప్పుడేక గుడ్డిగా అనుకరించాలి కానీ ఇదేంది అదేంది అని అడగద్దు. ప్రోబయాటిక్ అని ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నారు, ప్రోబయాటిక్ ఇంజక్షన్లు కూడా చేస్తున్నారట ఆరోగ్యం కొరకు. రాత్రి చేసిన జావ ప్రొద్దున తాగుండ్రి, రాత్రి పెరుగన్నం కలిపెట్టుకొని ప్రొద్దున తినుండ్రి, ప్రోబయాటిక్ డెవలప్ అవుతుంది అని ఇప్పుడు డాక్టర్లు కానీ అందరు చెప్తలేరా పెద్దవాళ్ళంతా. ఇది మన పెద్దవాళ్ళు వెనకటి ఎన్నడో చెప్పినరు ఈ ముచ్చట. అందుకే ఏది పెద్దవాళ్ళు ఏది చెప్పినా కానీ వినాలి, సప్పుడేక మనం ఆచరించాలి కానీ ఇదేంది అదేంది అని మనం అస్సలు అడగద్దు. ఏమంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.